అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీస్ 78. ఇవాళ మన రెసిపీలో కొత్తగా వెరైటీగా సింపుల్గా లహోరీ గ్రీన్ చికెన్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా అరకేజీ చికెన్ తీసుకుని శుభ్రం కడిగి తీసుకోవాలి. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఒక మిక్సీని తీసుకొని పుదీనా ఒక కప్పు, పుదీనా ఒక కప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 4-5, కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఆడించుకొని ఇలా తీసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసాక ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్గా అయితే చికెన్ ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడి ఇలా 2 వేసుకొని 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషానికి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా బాగా కలిసిపోయినట్టుగా బాగా ఒక 2 నిమిషాలకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ నుంచి వాటర్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత తీసుకొని మధ్య మధ్యలో తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఇలా బాగా ఇంకిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ముందుగానే రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అంతా ఇలా వేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా నీళ్ళు వేసి కలిపేసి ఆ నీళ్ళు కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకైనా సరే ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత 50 గ్రాములు చిక్కటి పెరుగు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని పెరుగు బాగా దగ్గరికి అయిపోయేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 50 గ్రాములు ఫ్రెష్ క్రీము ఇలాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా కమ్మగా ఉండే లహోరీ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.